రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి వైసీపీ కుట్ర పన్నుతోందని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తుందని మంత్రి నాదెళ్ల మనోహర్ ఆరోపించారు. చిన్న చిన్న సంఘటనలకు కూడా సోషల్ మీడియాలో జనసేనను, పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ శాంతి భద్రతల సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తుందని, ఈ కుట్రలు ప్రజలంతా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరును చూస్తే మనందరం కూడా ఒక్కసారి తిరిగి గతంలో ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారు, ఏ విధంగా ఒక అరాచక పాలన తీసుకొచ్చారనే దానిపైన గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం అనుక్షణం ఉందని నేను ఈ సందర్భంగా రాష్ట్రపతికి గుర్తు చేస్తున్నాను. మర్చిపోకూడదు. అసలు ఎన్ని కుట్రలు చేశారు, సమాజంలో చీలిక తీసుకురావాలని ప్రభుత్వంలో ఉండి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భం ఎలా మర్చిపోతాం చెప్పండి. సహచార మంత్రివర్యులు ఆ రోజున విశ్వరూప్ గారి పైన ఇంటి పైన దాడి జరిగితే ఎవరు ఆదుకున్నారు చెప్పండి ఆ కుటుంబాన్ని? కులాల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే. ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్సీపీ ఈరోజు ఒక కొత్త ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో రెచ్చగొట్టే విధంగా పర్టికులర్గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ